సో హాస్టల్లో ఉన్న ప్లేయర్స్తోని నాకు అవకాశం ఇస్తారా అనేసి, అంటే నేను వాలీబాల్లో హైట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కిల్స్ మనము ఎంత స్కిల్ అవుట్ స్టాండింగ్ స్కిల్ చూపించినా కానీ హైట్ అనేది ఇంపార్టెంట్ ఇస్తారు. మినిమం 6 అబోవ్ హైట్ ఉండాలి వాలీబాల్కి. సో నీ హైట్ తక్కువ ఉంది కదా అని, నీ రీచింగ్ అంటే జంప్ బాగుంది, రీచింగ్ బాగుంది, పర్లేదు ప్రాక్టీస్ మాతోని చేయి అనేసి వాళ్ళ టీంతో నాకు ప్రాక్టీస్ చేయించడం జరిగింది సార్. సో దాంతో నా స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నేను అదే టీంతో హాస్టల్ బ్యాచ్మెంట్లతోనే నేను నా ఫ్రెండ్స్తోని నేను సెలక్షన్స్, నాకు హైట్ ఎక్కువ ప్లస్ అయిందంటారు. హైట్ తక్కువైంది అది. నా ఫ్రెండ్స్ ప్రతి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర 6'3", 6'4" ఉంటారు హాస్టల్. అంటే ఈ క్రైటీరియా హాస్టల్ సెలక్షన్స్ క్రైటీరియాలో నామ్స్ మనకు హైట్ 184 ఉండాలి కంపల్సరీ. హైట్ 184 ఉంటేనే వాళ్ళు సెలక్షన్స్ ఇస్తారు. తక్కువ ఉంటే హైట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, మన మంచి స్కిల్స్ టాక్టిక్స్ ఉంటే కోచ్ దాన్ని గైడ్ చేసుకొని ప్లేయర్ బాగున్నాడు పనికొస్తాడు అని ఆయన దృష్టిలో వస్తే ఆ స్కిల్ని చూసుకొని ఈయన టీంలో కూడా తీసుకోవడం ఉంటుంది. అంటే రికమెండ్ చేయడం కోచ్కి, డిపెండ్ ఆన్ ది కోచ్. సో అలా కోటేశ్వరరావు సార్ కూడా నాకు మంచి గైడ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు నేను ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ నా నిజాం కాలేజీలో ఉన్న ఎగ్జామ్స్ ఏదైతే ఎగ్జామ్స్ పేపర్స్ కూడా క్లియర్ చేసుకోవాలి కదా. సో నేను ఏ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ ఇయర్, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా నేను ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా పాస్ అవ్వడం, అంటే కష్టపడ్డాను, పాస్ అయ్యాను. సో నాతో పాటు చాలామంది కూడా ఫెయిల్ అయ్యారు, డిసప్పాయింట్ అయితే నేను కూడా వాళ్ళకు, అరే చదివితేనే మనకు లైఫ్ ఉంటుంది, దీంతోపాటు స్పోర్ట్స్ ఆడుతున్నామంటే వేరే క్రీడాకారులు నాతో పాటు ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఉండే, వాళ్ళు బ్యాక్లాగ్ ఉండిపోవడంతో డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ జాబ్స్ వస్తాయో అని కూడా బాధపడడం జరిగింది. వాళ్ళకు నేను ఎంకరేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యి కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు.